కడప స్టేషన్ కూడా హెచ్ఎక్స్ కదా, ఆ హెచ్ఎక్స్ అని ఎందుకు పెట్టారో ఎవరైనా రైల్వే అధికారులు చూస్తుంటే ఈ వీడియోని ప్లీజ్ కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము నంద్యాల రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ ఒక బ్యూటిఫుల్ డెమో వ్లాగ్ అయితే చేయబోతున్నాము. నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే డెమో వ్లాగ్ అయితే చేయబోతున్నాము. నంద్యాల మెయిన్ స్టేషన్ బిల్డింగ్ చూసుకోవచ్చు. ఇదే ముందర మనకు ఒక నంది విగ్రహం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. అలాగే ఆ పైన కూడా, ఆ స్టేషన్ పైన కూడా మనకు ఒక నంది విగ్రహం ఉంటుంది. ప్రస్తుతం అయితే కనిపించట్లేదు అండి, చీకటిగా ఉంది కాబట్టి. నంద్యాల స్టేషన్ కూడా ఎన్డిఎల్. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. నంద్యాల మనకు గుంటూరు డివిజన్ పరిధిలోకి అయితే వెళ్తుందండి. లెఫ్ట్ సైడ్ అయితే మనకు స్టేషన్ ఎంట్రన్స్ ఉంటుందండి. అక్కడ ఒక ఫుడ్ ట్రక్ కనిపిస్తుంది కదా, నైట్ అయితే అక్కడ నేను ఫుడ్ తీసుకున్నాను. టేస్ట్ అయితే పర్లేదు. నంది స్టాచ్యూ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అలాగే పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి స్టేషన్ మీద. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చిందండి, కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చింది. క్రౌడ్ చూసారా ఎలా వస్తున్నారో. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడు టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడు జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఎంటర్ అయినాను. ఇక్కడ ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ వచ్చిందండి ఇప్పుడే. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంటుంది. కాచిగూడ నుంచి మెదక్ వెళ్తుంది. మరి మనం వ్లాగ్ అయితే చేసాము, చూడకపోతే చూడండి. టైం ప్రస్తుతం 5 గంటల 20 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ అయితే 3 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. పదండి 3 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్దాము. ఈ నంద్యాల స్టేషన్లో లిఫ్ట్లు అయితే ఉన్నాయి కానీ ఎస్కలేటర్స్ అయితే లేవండి. ఇక్కడ కనిపిస్తున్నదే మన డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఈ ట్రైనే మనం ఇవాళ జర్నీ చేయబోయే డెమో ట్రైను. దీని వెనకాల ఇంకొక ట్రైన్ ఉంటుందండి, అది నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్తుంది. ఆల్రెడీ మనం ఆ వ్లాగ్ అయితే చేసాము, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. విజయవాడ డివిజన్కి సంబంధించిన డెమో ఇది. ఈ ట్రైన్ రేక్ షేరింగ్ చూసుకోవచ్చు. గుంతకల్ నుంచి రాయచూర్, రాయచూర్ నుంచి గుంతకల్, గుంతకల్ నుంచి డోన్, డోన్ టు గుత్తి, గుత్తి నుంచి డోన్, డోన్ నుంచి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుంచి నంద్యాల, నంద్యాల నుంచి రేణిగుంట, రేణిగుంట నుంచి నంద్యాల, నంద్యాల నుంచి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుంచి గుంతకల్, గుంతకల్ నుంచి హిందూపురం, హిందూపురం నుంచి గుంతకల్. గుంతకల్తో ఎండ్ అవుతుంది దీని జర్నీ. ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ మనం ఈ ట్రైన్లో చాలా వ్లాగ్స్ చేసాము. ఏదో చెప్పండి, హిందూపురం నుంచి గుంతకల్, అలాగే రాయచూరు నుంచి గుంతకల్ వెళ్ళే వ్లాగ్స్ అయితే చేసాము. చూడకపోతే చూడండి, చాలా బాగుంటాయి. ఈ డెమో కలర్ చాలా బాగుంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో గూడ్స్ అయితే వెళ్ళిపోతుంది. 3rd నెంబర్ ప్లాట్ఫామ్లో లాస్ట్కి వస్తే నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో ఉంటుందండి. చూసుకోవచ్చు, ఇదే నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే డెమో. ఆల్రెడీ మనం ఈ వ్లాగ్ అయితే చేసాము. ఈ డెమో చూసారా, కలర్ వేరే ఉంది. ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సేమ్ ప్లాట్ఫామ్లోనే మన ట్రైన్ కూడా అక్కడ కనిపిస్తున్నది. ఇప్పుడు మనం జర్నీ చేయబోయే డెమో అండి. సేమ్ ప్లాట్ఫామ్లోనే ఉంటాయి. మన బండి అయితే 6 గంటలకు తీస్తారు. ఈ ట్రైన్ వచ్చేసి 6:30కి అయితే కదులుతుంది నంద్యాల నుంచి. డోర్స్ ఇప్పుడే ఓపెన్ చేశారు. పదండి ట్రైన్ లోపలికి వెళ్దాము. ట్రైన్ లోపలికి అయితే వచ్చేసానండి. సీట్లు చూసారా, చిన్న సోఫాలాగా ఎంత బాగున్నాయి. ఈ ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు, వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్ నెంబర్ 77211. నంద్యాల నుంచి రేణిగుంటకి ప్రతిరోజు కూడా నంద్యాలలో ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి అయితే రేణిగుంట చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 288 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఇందుకు గాను మన ట్రైన్ 6 గంటల 30 నిమిషాల ప్రయాణ సమయం అయితే తీసుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మన ట్రైన్ మొత్తం 17 స్టాప్స్లో ఆగుతుంది. ఈ ట్రైన్ ఫస్ట్ 2016 ఆగస్టు 23 అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈ ట్రైన్ నంద్యాల నుంచి కడప మధ్య మాత్రమే నడిచేది. దాని తర్వాత 2024 జనవరి 6వ తేదీన అయితే ఈ ట్రైన్ని రేణిగుంట వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారు. ఈ డెమో 8 కోచెస్తో నడుస్తుందండి. క్రౌడ్ అయితే ఈ ట్రైన్కి ఆల్మోస్ట్ 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ఎందుకంటే ఈ ట్రైను నంద్యాల నుంచి రేణిగుంట వెళ్తుంది కాబట్టి నంద్యాల, అలాగే బనగానపల్లి, ఇంకా జమ్మలమడుగు, వీటి నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళైతే చాలామంది అయితే ఈ ట్రైన్కి ఎక్కుతారండి. క్రౌడ్ అయితే మోస్ట్లీ ఫుల్గానే ఎక్కుతారు. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 7 నిమిషాల సమయం అయితే ఉంది. జనాలు మాత్రము ఒక రేంజ్లో ఉన్నారండి.
ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 70% ఫుల్ అయిపోయింది ట్రైను. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నంద్యాల నుంచి రేణిగుంటకి 65 రూపాయలతో ఛార్జ్ చేశారండి. 288 కిలోమీటర్లకి ఆర్డినరీ ఛార్జెసే. సిగ్నల్ అయితే ఇచ్చేశాడు మన డెమోకి. నంద్యాల నుంచి మన ట్రైన్ ఆన్ టైం తీసాడండి. నంద్యాల నుంచి పుణ్యక్షేత్రమైన మహానందికి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. క్రౌడ్ మాత్రం మామూలుగా లేరు, ఫుల్ ప్యాక్ అయిపోయింది మన ట్రైను. నంద్యాల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ నంద్యాల జంక్షన్. నంద్యాల జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. స్టేషన్ దాటి అలా బయటకు వచ్చామో లేదో ఆపేశాడు. ఎవరు ఎక్కుతున్నట్లున్నారు అక్కడ. మన పక్కన వ్యాగ్నైన్ హెచ్సి. బాయ్ బాయ్ నంద్యాల జంక్షన్. నంద్యాల జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. నంద్యాల నుంచి మనం చేస్తున్న రెండవ వ్లాగ్ ఇది. కుందూరు రివర్ని క్రాస్ చేస్తున్నాం. మన రైట్ సైడ్ ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదేనండి నంద్యాల జంక్షన్ లైను. ఈ లైన్ మనకు డోన్ మీదుగా గుంతకల్ వైపు వెళ్తుంది. అలాగే డోన్లో మనకు కాచిగూడ వైపు కూడా వెళ్ళొచ్చు, కర్నూలు కాచిగూడ వైపు. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాము. నంద్యాల తర్వాత మన ఫస్ట్ స్టాపు మద్దూరు. మద్దూరులో కలుద్దాము. నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు కూడా మొత్తం సింగిల్ ట్రాక్ అండి, సింగిల్ ఎలక్ట్రిఫైడ్ ట్రాకు. సో మనకు క్రాసింగ్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న హైవే కర్నూలు నుంచి చిత్తూరు వెళ్ళే హైవే. నంద్యాల తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన మద్దూరుకి మన ట్రైన్ చేరుకుంది. మద్దూరు స్టేషన్ కోడ్ MADR. మద్దూరు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. మద్దూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మద్దూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ బనగానపల్లి. వెల్కమ్ టు బనగానపల్లి. స్టేషన్ కోడ్ BGNP. బనగానపల్లి నుంచి యాగంటి వెళ్ళండి. యాగంటి వెళ్ళొచ్చు. యాగంటి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. యాగంటి పుణ్యక్షేత్రము చాలా బాగుంటుంది. బనగానపల్లిలో క్రౌడ్ చూసుకోవచ్చు. బనగానపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కోయిలకుంట్ల. బాయ్ బాయ్ బనగానపల్లి. బనగానపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
వెల్కమ్ టు కోవెలకుంట్ల. ఇందాక నేను కోయిలకుంట్ల అన్నాను, సారీ అండి. స్టేషన్ కోడ్ KLKA. క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో, ఫుల్ ప్యాక్ అవుతుంది ట్రైన్ మాత్రం. కోవెలకుంట్ల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ సంజమల. ఎవరైనా కోవెలకుంట్ల నుంచి మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కోవెలకుంట్ల. సంజమల్లో కలుద్దాం. వెల్కమ్ టు సంజమాల. స్టేషన్ కోడ్ SJMA. సంజమాల స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. సంజమాల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ నొస్సం. సంజమాల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు నొస్సం. స్టేషన్ కోడ్ NOSM. పేరు చాలా బాగుంది కదా. నొస్సం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నొస్సం తర్వాత స్టాప్ ఉప్పలపాడు. నొస్సం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ నొస్సం. వెల్కమ్ టు సాలేవారి ఉప్పలపాడు. స్టేషన్ కోడ్ SUPP. ఉప్పలపాడు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ జమ్మలమడుగు. ఉప్పలపాడు నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. టైము 7:20 అవుతుంది. వర్షం పడేలాగే ఉంది క్లైమేట్. పాపం రైతులందరూ పొలాలన్నీ దున్నిచ్చి రెడీకి పెట్టారు, వర్షం కోసం వెయిటింగ్. ఈ వర్షం మాత్రం అసలు పడి సావట్లేదు. వెల్కమ్ టు జమ్మలమడుగు. స్టేషన్ కోడ్ JMDG. ఇదొక్క స్టేషన్ మనకు రైట్ సైడ్ వచ్చింది. మన పక్కన ఒక ICF MT రేక్. జమ్మలమడుగు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ప్రొద్దుటూరు. బాయ్ బాయ్ జమ్మలమడుగు. వెల్కమ్ టు ప్రొద్దుటూరు. స్టేషన్ కోడ్ PRDT. ప్రొద్దుటూరు బంగారు అలాగే వెండికి చాలా ఫేమస్ అండి. అలాగే ఇక్కడ శ్రీ ముక్తిరామలింగేశ్వర ఆలయం అలాగే కన్యకా పరమేశ్వరి టెంపుల్స్ చాలా ఫేమస్.
ప్రొద్దుటూరు నుంచి బయలుదేరిపోయామండి. ప్రొద్దుటూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ ఎర్రగుంట్ల జంక్షన్. ప్రొద్దుటూరు తర్వాత మనకు పెన్నా నది వస్తుంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. ప్రొద్దుటూరు నుంచి ఏమైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ప్రొద్దుటూరు. వెల్కమ్ టు పెన్నా రివర్. వెల్కమ్ టు ఎర్రగుంట్ల జంక్షన్. మనం చెన్నై ముంబై మెయిన్ లైన్లకి ఎంటర్ అయినామండి. ఇక్కడికి మన ట్రైను 123 కిలోమీటర్లు కవర్ చేసింది. 8:13కి రావాల్సిన మన ట్రైను 8:16కి అయితే వచ్చింది. జనాలు చూసారా? ఎర్రగుంట్ల జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 నిమిషాలే. ఇక్కడ నుంచి ఒక జంక్షన్ లైన్ కనిపిస్తుందండి, అదే మనకు గుంటకల్ వైపు వెళ్తుంది ఆ లైను. ప్రస్తుతానికి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల జంక్షన్ అయితే చూపించలేకపోయాను. ఎర్రగుంట్ల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఎర్రగుంట్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ కమలాపురం. ఎర్రగుంట్ల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఎర్రగుంట్ల. ఒక్కసారి క్రౌడ్ చూడండి. నాకు తెలిసి క్రౌడ్ అంతా కడపలో ఖాళీ అవ్వచ్చు. వెల్కమ్ టు కమలాపురం. స్టేషన్ కోడ్ KKM. కమలాపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కమలాపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ కడప. మన ట్రైన్ ప్రస్తుతము డిలే అయితే అస్సలు లేదండి, ఆన్ టైం నడుస్తుంది. కమలాపురం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కమలాపురం. పాపాగ్ని రివర్. ఒక్క చుక్క నీళ్ళు లేవు చూడండి, మొత్తం ఎండిపోయింది. లొకేషన్ బాగుంది కదా. మన ట్రైన్ కడపకు దగ్గరలో ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కడప ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు కడప. స్టేషన్ కోడ్ HX. ఇక్కడికి మన ట్రైన్ 163 కిలోమీటర్లు కవర్ చేసింది. 8:58కి రావాల్సింది మన ట్రైను 9 గంటల 3 నిమిషాలకు వచ్చింది. కడప కూడా యాక్చువల్గా జంక్షనేనండి. కడప నుంచి బెంగళూరుకి అయితే ఒక లైన్ వేయాలని అయితే ప్రతిపాదించారు, కానీ పెండ్లిమరి వరకు అయితే కంప్లీట్ అయింది. దాని తర్వాత అప్డేట్ అయితే ఏం లేదు. జనాలు చూసారా బాబోయ్.
టైం చూసుకోవచ్చు, ప్రస్తుతం 9 గంటల 5 నిమిషాలు అవుతుంది. వీళ్ళంతా కూడా తిరుపతి వెళ్ళే వాళ్ళే. కడపకి మన ట్రైన్ చేరుకుంది. మీరు ఇంకొక విషయం, ఫుడ్ గురించి ఈ ట్రైన్లో భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎర్రగుంట్ల నుంచి ఫుడ్ అయితే వస్తుంది. దోశ, ఇడ్లీ, ఏదో ఒక టిఫిన్ అయితే వస్తూనే ఉంటుంది. నేను ఇందాక టిఫిన్ తీసుకున్నాను, టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. 50 రూపాయలు ఛార్జ్ చేశారు. కడప నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కడపలో కూడా జనాలు ఫుల్ అయిపోయారండి. ఎంతమంది దిగారో అంతమంది ఎక్కారు. కడప తర్వాత నెక్స్ట్ స్టాప్ ఒంటిమిట్ట. టైం చూసుకోవచ్చు, 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. బాయ్ బాయ్ కడప. ఇంకొక విషయం అండి, కడప స్టేషన్ కూడా హెచ్ఎక్స్ కదా, ఆ హెచ్ఎక్స్ అని ఎందుకు పెట్టారో ఎవరైనా రైల్వే అధికారులు చూస్తుంటే ఈ వీడియోని ప్లీజ్ కామెంట్ చేయండి. కడప నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు ఒంటిమిట్ట. స్టేషన్ కోడ్ VNM. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం జరిగేది ఇక్కడే. ఇది పైనుంచి చూస్తే మనకు టాటా షేప్లో కనిపిస్తుంది, తాబేల్ షేప్లో కనిపిస్తుంది అనమాట. ఇది కళ్యాణ మండపం ఇదంతా కూడా. టెంపుల్ మనకి అక్కడ ఉంటుందండి, అక్కడ లైట్ కనిపిస్తుంది చూడండి. ఒంటిమిట్ట స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది ఆన్ టైమే. ఒంటిమిట్ట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఇప్పుడే మన పక్కన ప్లాట్ఫామ్లోకి తిరుపతి నుంచి హుబ్లీ వెళ్ళే ఇంటర్సిటీ ప్యాసింజర్ అయితే వచ్చింది. ఒంటిమిట్ట నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒంటిమిట్ట తర్వాత నెక్స్ట్ స్టాప్ నందలూరు. నందలూరులో కలుద్దాం డైరెక్ట్గా. బై బై ఒంటిమిట్ట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయము. వెల్కమ్ టు నందలూరు. స్టేషన్ కోడ్ NRE. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ రాజంపేట. చెయ్యేరు బ్రిడ్జ్. ఈ నదిలో కూడా ఒక్క చుక్క నీళ్ళు లేవు. వెల్కమ్ టు రాజంపేట్. స్టేషన్ కోడ్ RJP. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉబ్లవారిపల్లి జంక్షన్.
వెల్కమ్ టు ఓబులవారిపల్లి జంక్షన్. యాక్చువల్గా జంక్షన్ రైల్వే స్టేషను. ఓబులవారిపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ కోడూరు. ఓబులవారిపల్లి యాక్చువల్గా జంక్షన్ అండి. ఇక్కడి నుంచి ఒక లైన్ వెళ్తుంది కృష్ణపట్నం పోర్టుకి. ఆ రూట్లో ఓన్లీ గూడ్స్ మాత్రమే నడుస్తాయి, ప్యాసింజర్ ట్రైన్స్ అయితే నడవట్లేదు. ఈ లైన్ మనకు ఎక్కడ టచ్ అవుతుందంటే శ్రీకాళహస్తి నుంచి నడికుడి వెళ్తుంది కదా, దర్శి మీద ఒక లైను అక్కడ టచ్ అవుతుంది అనమాట. పక్కన ఒక లైన్ వెళ్తుంది కదా, ఇదే మనకు ఓబులవారిపల్లి దగ్గర ఉన్న జంక్షన్ లైన్ ఇదే మనకు కృష్ణపట్నం పోర్ట్ వైపు వెళ్తుంది. ఈ లైన్ ఓన్లీ గూడ్స్ మాత్రమే నడుస్తున్నాయి ఈ లైన్లో. వెల్కమ్ టు కోడూరు. స్టేషన్ కోడ్ KOU. ఇక్కడికి మన ట్రైన్ 247 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇక్కడి నుంచి రేణిగుంట జస్ట్ 41 కిలోమీటర్స్. కోడూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కోడూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ బాలేపల్లి. కోడూరు నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై కోడూరు. వెల్కమ్ టు బాలేపల్లి స్టేషన్. దీని తర్వాత మన డెస్టినేషన్ రేణిగుంట జంక్షన్. రేణిగుంట జంక్షన్ అవుటర్లో ఉంది మన ట్రైన్. హోమ్ సిగ్నల్ కోసం వెయిటింగు. తిరుమల కొండ. మనం రావాల్సిన టైం కంటే గంట ముందే వచ్చేసాము. హోమ్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, అదే రేణిగుంట జంక్షన్ లైను. టువర్డ్స్ మనకు గూడూరు మీదుగా విజయవాడ వెళ్తుంది. వెల్కమ్ టు రేణిగుంట. స్టేషన్ కోడ్ RU. ఫైనల్లీ రేణిగుంటకి అయితే మనం చేరుకున్నాము. ఈ జర్నీ గురించి అడిగితే ఈ జర్నీ అయితే చాలా బాగా అనిపించిందండి. 12:30కి రావాల్సిన మన ట్రైన్ 11:48కే వచ్చింది. ఈ జర్నీ విషయానికి వస్తే ఈ జర్నీ నాకు చాలా బాగా నచ్చిందండి. కొత్త రూట్ కదా, నంద్యాల నుంచి చాలా బాగా అనిపించింది. మరి ఈ డెమో ట్రైన్ ఇప్పుడు 1:45కి రేణిగుంట నుంచి బయలుదేరుతుంది. నైట్ 8:45కి అయితే నంద్యాల చేరుకుంటుంది. ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రేణిగుంట రైల్వే స్టేషన్ బయట వైపు వ్యూ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నదే రేణిగుంట జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ మెయిన్ వ్యూ. స్టేషన్ కోడ్ RU. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.